నా పేరు స్వాతి. డిజి న్యూస్‌కి స్వాగతం. నా పేరు కడారి రాజేష్. నేను రామచంద్రపూర్ గ్రామం సర్పంచ్ అభ్యర్థిని. మా గ్రామంలో సమస్యలు బాగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. దానికి సుతం నేను వర్కులు సుతం చేయాలని ఎమ్మెల్యే గారి ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారి ద్వారా నిధులు తీసుకొచ్చి ఊరును డెవలప్ చేద్దామని ఆలోచనతోటి నేను పోటీలోనూ ఉన్నాను. ఇకపోతే ఎస్సీ కాలనీకి తాగునీటి బావికి గాజులు లేవు. అవి పోతే ఇంకా రోడ్లు పూర్తి బాగా చెడిపోయినాయి. ఇవన్నీ నేను చేస్తానని ఊళ్ళో గ్రామంలో స్కూల్ లేదు. చిన్న స్కూల్ ఉన్నది. కనీసం ఇప్పుడు ఊర్లో 8 వార్డులు ఎలక్షన్ పెడదామనే సుతం స్థలం లేదు. అట్లా అయిపోయింది మా గ్రామం. ఇవన్నీ డెవలప్ చేస్తానని నేను ఆలోచనతో నిలబడ్డాను కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది మీ పైన? నా మీద బాగానే ఉన్నది. ప్రజలు వస్తువులు మంచిగానే అంతా ప్రచారం బాగానే నడుస్తుంది. నేను గెలుస్తానని ప్రజలు సహకరిస్తారు. నేను గెలుస్తానని నా నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను. మీరు ఏ గుర్తుకొని ముందుకు వచ్చారు? నాది బ్యాట్ గుర్తు. నాది బ్యాట్ గుర్తుతోటి నేను ముందుకు వచ్చినాను. బ్యాట్ గుర్తుని ఆశీర్వదించి ప్రజలు నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇందిరమ్మ ఇండ్లు గురించి? ఇందిరమ్మ ఇండ్లు మా గ్రామానికి 15 తీసుకొచ్చాను. ఎస్సీ కాలనీలో 10 పెట్టాను. రామచంద్రపూర్ గ్రామంలో 5 పెట్టాను. ఎందుకంటే అక్కడ బాగా వాళ్ళు వాళ్ళ ఇండ్లు ఎప్పుడో ఇందిరమ్మ టైంలో ఇచ్చిన ఇండ్లు అవి పూర్తి శిథిలావస్థకు అయినాయి కాబట్టి వాళ్ళకి 10 ఇచ్చాము. ఇక్కడ 5 పెట్టినాం. ఇంకా రాను రాను ఇంకా 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం. ఇంకా కనీసం 30 అన్న 40 అన్న తీసుకొచ్చి ఎస్సీ కాలనీ ఇంకా డెవలప్ చేస్తానని నా ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను. గతంలో మీరు గ్రామానికి చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? నేను గతంలో గ్రామంలో స్కూల్ ఉన్న బిల్డింగ్ సుద్ధా నేనే వర్క్ చేసినాను. అప్పుడు స్కూల్ కమిటీలో ఉన్నాను కాబట్టి అది చేసినాను. మొన్న సీసీ రోడ్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల సీసీ రోడ్లు చేశాను. మా గ్రామంలో బీరప్ప టెంపుల్కు నేను ఎప్పటి సుందో తిరిగి ఎండోమెంట్ ద్వారా నిధులు తీసుకొచ్చి బీరప్ప టెంపుల్కు నిర్మాణానికి సుతం నేను ముందువాడి చేశాను. మా గ్రామ కులస్తుల సహకారంతో అందరితోటి ఇంకా గ్రామం ముందుకు తీసుకుపోతానని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. మహిళా సంఘ భవనాలు లేవు మా ఊళ్ళో. కుల సంఘ భవనాలు లేవు. ఇదివరకు అంబేద్కర్ భవనం లేదు. ఇవన్నీ చూద్దాం. అంబేద్కర్ భవనం కోసం నిధుల కోసం ఆలోచన చేస్తాను. కుల సంఘాల భవనాల కోసం, మహిళా సంఘాల కోసం. అసలు గ్రామ పంచాయతీ చూద్దాం బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది. అది సుఖం లేదు. గ్రామం పూర్తిగా డెవలప్ ఆమె దూరంలో ఉన్నదని చెప్పుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూలు శిథిలావస్థ ఎప్పుడో కట్టినది. 1970లో కట్టింది. అది కూలిపోయింది. చిన్నది ఒకసారి డిపిఎఫ్లో ఒకటి వస్తే నేనే చేశాను. ఒకటే రూము, ముందట వరండా. మాదా మా అప్పుడైతే 5th ఉండే, ఇప్పుడు 5th క్లాస్ వరకు ఉంది. అప్గ్రేడ్ చేసే అవకాశం ఉందా? 7th వరకు 10th వరకు చేసే అవకాశం? 7th వరకు చేసుడా అనేది స్కూల్ బిల్డింగే లేదు. అక్కడ స్కూల్ లేదు. మేము గెలిస్తే చేస్తామని ఆలోచనతో ఉన్నాం. మా గ్రామానికి బస్ సౌకర్యం లేదు. ఇంకా మేము బస్ సౌకర్యం సుద్ధం తీసుకొస్తామని మేము హామీ ఇస్తున్నాం ప్రజలకు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. కాకపోతే మా చిన్న గ్రామం అది లేదు. మాకు గోపాలరావు పెట్టింది. పిఎస్సి గోపాలరావు. ఊరు అభివృద్ధికి నీకు ప్రధాన వనరులు ఏమున్నాయి ఇక్కడ? ప్రధాన వనరులు ఏం లేవు పెద్దగా. ఏదైనా మన గవర్నమెంట్ చర్చ ఫండ్స్ బట్టే మనం ఆధారపడి ముందుకు వెళ్ళాలని ఆలోచన. ఓకే.